బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ 5వ బ్రాంచ్ జూలై 24న వైజాగ్లో గ్రాండ్ ఓపెనింగ్. కలియుగం సార్, కలియుగం. ఒకప్పుడు రైలు ప్రయాణంలో పేపర్లో వచ్చే రాశి ఫలాలు, జోకులు చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మెట్రో రైలు ఎక్కారంటే చాలు, పక్కన కూర్చున్నోడు ఏ స్కెచ్ వేస్తున్నాడో అర్థం కాక గుండెలు గుబేల్మంటున్నాయి. సినిమాలు చూసి క్రైమ్స్ చేయడం పాత పద్ధతి. ఇప్పుడు పుస్తకాలు చదివి మరీ పార్ట్నర్ల ప్రాణాలు తీసే ట్రెండ్ నడుస్తుంది. మొన్నటికి కేతన్ అగర్వాల్ హత్య ఉదంతో దేశం ఊగిపోతుంటే, ఇటు సోషల్ మీడియాలో మొగుళ్లకు పెళ్లాలకు మధ్య ఒక వింత పుస్తకాల యుద్ధం మొదలైంది. మగాళ్లను చంపేసి ఎలా తప్పించుకోవాలి అని ఒకరు బుక్ తీస్తే, భార్యను ఎలా బొంద పెట్టాలి అని ఇంకొకడు కౌంటర్ ఇచ్చాడు. అసలు మెట్రో రైళ్లలో జరుగుతున్న ఈ బుక్ వార్ ఏంటి, దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బుక్ వార్ వెనక ఉన్న కథ ఎక్కడ మొదలైందంటే, కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయి మెట్రోలో కూర్చొని హ్యాపీగా ఒక పుస్తకం చదువుతుంది. పోనీ ఏదైనా భగవద్గీతో నవలనో చదువుతుందా అంటే అస్సలు కాదు. ఆ పుస్తకం టైటిల్ చూసి పక్కనున్న మగబాధితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బ్రిటిష్ రచయిత్రి క్యాటీ బ్రెంట్ రాసిన ఆ పుస్తకం పేరు హౌ టు కిల్ మెన్ అండ్ గెట్ అవే విత్ ఇట్. అంటే మగాళ్లను చంపేసి ఎలా ఎస్కేప్ అవ్వాలి. అది కేవలం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిక్షన్ పుస్తకమే కావచ్చు, కానీ ఈ మధ్య భార్యలు భర్తలను చంపి డ్రమ్ముల్లో పెట్టడం, బాత్రూంలో పాతి పెట్టడం లాంటి వార్తలు చూస్తున్న మగజాతికి ఆ టైటిల్ చూడగానే ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. సమాజం ఎటుపోతుంది బాబోయ్, మెట్రోలో ఇలాంటి ఐడియాలు తీసుకుంటున్నారేంటి అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అమ్మాయిలు అంత మాట అనేసరికి మన మొగుళ్ళ సంఘం ఊరుకుంటుందా? దెబ్బకు దెబ్బ, బుక్కుకు బుక్కు అంటూ ఒక మొగుడు పక్కా ప్లాన్తో రంగంలోకి దిగాడు. ఇవాళ అదే మెట్రోలో ప్రయాణికులందరికీ షాక్ ఇస్తూ ఒక వ్యక్తి సీరియస్గా పుస్తకం తెరిచాడు. దాని టైటిల్ చూసి పక్కనున్నోళ్ళు సీట్లలో నుంచి లేచి నిలబడ్డారు. ఆ పుస్తకం పేరు భార్యను బొందపెట్టడం ఎలా. కింద రైటర్ పేరు ఎవరిదో తెలుసా? మన క్రైమ్ సినిమాల కింగ్ ఆర్జీవిదే. ఈ ఫోటో సోషల్ మీడియాలోకి రాగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. మగాళ్లను చంపే బుక్కుకు మొగుళ్ళు పర్ఫెక్ట్ రివెంజ్ కౌంటర్ అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మార్కెట్లో అసలు ఇలాంటి పుస్తకమే లేదు. రామ్ గోపాల్ వర్మ గారు అసలు ఇలాంటి బుక్కే రాయలేదు. మొన్నటికి మెట్రో అమ్మాయికి గట్టి కౌంటర్ ఇవ్వడం కోసం మనోడు సొంతంగా ఒక ఫేక్ బుక్ కవర్ని క్రియేట్ చేసి దానికి ఆర్జీవి బ్రాండ్ తగిలించి వినూత్నంగా ప్రింట్ తీసుకొని మెట్రోలోకి తెచ్చాడనమాట. దెబ్బకు దెబ్బ అంటే ఇదే కదా. అయితే ఇది చూడడానికి ఒక ఫన్నీ మీమ్ లాగా, నవ్వుకునే వార్ లాగా అనిపించిన దీని వెనక ఉన్న సామాజిక కోణం మాత్రం చాలా సీరియస్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భార్యాభర్తల బంధాలు నవ్వులు పాలవుతున్నాయి. పరాయి మోజులో, క్షణికావేశంలోనో కట్టుకున్న వాళ్ళను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. పూటకో చోట భర్తలు భార్య చేతిలో, భార్యలు భర్తల చేతిలో బలైపోతున్నారు. ఇలాంటి టైంలో బహిరంగ ప్రదేశాలైన మెట్రో రైళ్లలో భర్తను చంపడం ఎలా, భార్యను బొందబెట్టడం ఎలా అనే శీర్షికలు కనిపించడం, అది నిజమైన నకిలీదైన సమాజంలో మారుతున్న మనుషుల సైకాలజీకి అర్థం పడుతుంది. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావం మనుషుల మీద ఎంతలా ఉందో అర్థమవుతుంది. సో సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ వింత బుక్ వార్ ఎటు దారి తీస్తుందో చూడాలి. ఒకటే చెప్తున్నాం, చంపడాలు, బొంద పెట్టడాలు పుస్తకాల్లో, సినిమాల్లో చూస్తూనే థ్రిల్లింగ్గా ఉంటాయి. వాటిని తెచ్చి రియల్ లైఫ్లో అప్లై చేస్తే లైఫ్ కాస్త చెర్లపల్లి జైలు గోడల మధ్య సెటిల్ అయిపోతుంది. పుస్తకాలు మార్చడం కాదు, మన బుద్ధిని మార్చుకోవాలి, బంధాలను కాపాడుకోవాలి. సామ్రాజ్యాలు కూలిపోవడానికి పెద్ద పెద్ద యుద్ధాలు అక్కర్లేదు. మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే చిన్న అనుమానం, ఇలాంటి క్రైమ్ బుక్లు చాలు. ఈ వింత బుక్ వారిపై మనోడు ఇచ్చిన కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.